సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీస్ కుకింగ్ పారడైస్. సో ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే మమ్మీ చేస్తుంది. సో ఇప్పుడు మా మమ్మీ ఉప్పు అయితే వేస్తుంది అనమాట. సో ఇలా మా మమ్మీ అయితే ఉప్పు అయితే వేస్తుంది అనమాట. సో మా మమ్మీ 2.5 స్పూన్స్ కారం అయితే వేస్తుంది చూడండి. అయిపోయింది. సో ఇప్పుడు మా మమ్మీ 1 స్పూన్ పసుపు అయితే వేసింది. 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే మా మమ్మీ వేస్తుంది చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మా మమ్మీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది 1.5 స్పూన్. సో ఇప్పుడు పెరుగు అయితే పోసుకుందాం. సో ఇలా మసాలాలు కూడా యాడ్ చేసుకుంటుంది మా మమ్మీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నాం. కొన్ని లవంగాలు అయితే వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మమ్మీ ఇలాచి కూడా వేసేస్తుంది. సో ఇప్పుడు మా డాడీ అయితే మొత్తం కలిపేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మా డాడీ నిమ్మకాయ అయితే విండేస్తున్నాడు. ఇంకో పక్కన అయితే మా మమ్మీ గిన్నె పెట్టేసుకుంది. ఇప్పుడు మా మమ్మీ ఆయిల్ అయితే వేస్తుంది అనమాట. దానిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తుంది. సో ఇప్పుడు మా మమ్మీ ఉల్లిగడ్డలు అయితే వేసేస్తుంది అనమాట ఆయిల్ వేడేగినాక. ఇంకో పక్క మా డాడీ ఇక్కడ చికెన్ అయితే మంచిగా కలిపిండు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై అయినాక తీసేద్దాం, ఎందుకంటే బిర్యానీ కాబట్టి ఇట్లానే ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాం దీనిలోకి. సో ఇలాగ మొత్తం అయితే దీనిలో కన్వర్ట్ చేసేసినాం ఈ బౌల్లోకి. ఇప్పుడు మనం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇందాక మనం ఉల్లిగడ్డ ఫ్రై కానీకి వేసినాం కదా, ఇప్పుడు మనం చికెన్ కూడా ఫ్రై కానీ ఆయిల్ అయితే వేసుకుందాం. సో ఒక 10 మినిట్స్ ఫ్రై చేద్దాం. సో ఇంకో సైడ్ మనం చూస్తున్నట్టయితే అన్నం ఉడకడానికి, అంటే అన్నం పెట్టడానికి వాటర్ అయితే తీసుకుంది మా మమ్మీ. అండ్ దాంట్లో ఆ వాటర్లో లవంగాలు అయితే వేసేసింది మా మమ్మీ ఇప్పుడే. సో ఇలా మసాలాలు అయితే యాడ్ చేస్తుంది మా మమ్మీ దాంట్లో. సో ఇందులోనే 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసుకుందాం. అండ్ కొంచెం ఉడకనిద్దాం దీన్ని. సో కొంచెం ఉడికినాక బియ్యం అయితే వేసేసుకుందాం దీనిలో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తుంది మా మమ్మీ ఇప్పుడు. సో ఇప్పుడు ఇదని చూడండి మీరు, వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో అయితే బిర్యానీ రైస్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇలా ఒక 5 మినిట్స్ దీన్ని ఏమంటారు ఉడకడానికి పెట్టేద్దాం. సో ఇలా ఒక 5 మినిట్స్ అయితే ఇతర పక్క దీన్ని అయితే ఒక 5 మినిట్స్ ఫ్రై కానికి చేసేసుకున్నాం, వెయిట్ చేద్దాం. సో ఇలా ఒక 5 మినిట్స్ ఈ చికెన్ అయితే ఫ్రై కానికి పెట్టేద్దాం. ఇప్పుడు ఇతర పక్క చూడండి. సో ఇలా మనం రైస్ వేసుకున్నాం ఇప్పుడే. ఒక 70% 80% వరకు రైస్ అయితే ఉడకనివ్వాలి. దాని తర్వాత మనం ఎట్లా బిర్యానీ ఇంకా చికెన్ 2 కలిపి పెట్టేస్తాం కాబట్టి అప్పుడు అది ఫుల్గా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే బిర్యానీ రైస్ ఒక 80% అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మొత్తం దీనిలో కన్వర్ట్ అయితే చేస్తున్నాం. సో ఇట్లా బిర్యానీ రైస్ని అయితే మనం ఇట్లా ఈ చికెన్ ఉన్న గిన్నెలోకి మార్చేసినాం, మొత్తం ఫిల్అప్ అయితే చేసేసినాం అనమాట. దాని తర్వాత ఇందాక మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసినాం కదా, దాన్ని ఇట్లా పైన ఇట్లా వేసేసి కొంచెం ఫైనల్ డెకరేషన్ అయితే వేసేద్దాం. సో దీనిపైనే మా మమ్మీ ఫుడ్ కలర్ అయితే వేసేస్తుంది చూడండి. సో దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేస్తుంది మమ్మీ పైన అట్లా డెకరేషన్కి, అంతే. సో ఇలా డెకరేషన్ చేసుకొని ఒక 40 మినిట్స్ దీని అయితే ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి 40 మినిట్స్. సో ఇప్పుడు మూత అయితే పెట్టేస్తుంది. దీనిపైన ఒక వెయిట్ పెట్టాలన్నమాట, కొంచెం వెయిట్ పెట్టాలి. ఒక్క నిమిషం పెడతాం. సో ఇలా ఒక వెయిట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. 40 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం.